హాయ్ అండి. నమస్తే. కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన ఒక మంచి కథను విందామా? రాణి, రాణి సంతోషాతిరేకంతో కేక వేస్తూ జబర్దస్తిగా వచ్చాడు మధు. ఏమిటా హడావిడి? రాణి పలికేలోగానే హాల్లో ఉన్న కమలమ్మ చిరునవ్వుతో ప్రశ్నించింది. నాకు ప్రమోషన్ వచ్చిందమ్మా. మా బ్రాంచ్ ఆఫీస్కు వారం రోజులలో మద్రాసుకు వెళ్ళిపోవాలి ఉత్సాహంగా చెప్పాడు మధు. తల్లి వదనం ఆనంద వికసితమైంది. బావుంది నాయనా. ఇంతకు ఇదంతా నీ భార్య అదృష్టం. రాణి పాదమహిమ. ఏడాదిలోనే పరీక్ష పాస్ అవటం, చక్కని ఉద్యోగం, ప్రమోషన్ అన్నీ కూడా. "ఉమ్." తల్లి మాటలను సగంలోనే త్రుంచేశాడు మధు నిష్ఠూరంగా. ఎప్పుడేది చెప్పవచ్చినా నువ్వు వింతే. ఉత్సాహమంతా చంపేస్తావు విసుక్కుంటూ వెళ్ళిపోయాడు గదిలోకి. అయ్యో, ఇప్పుడు నేనేమన్నానని అనే తల్లి మాటలు వినిపించుకోకుండానే గదిలో నుండి అంతా వింటూనే ఉన్న రాణి కంగ్రాచ్యులేషన్స్ అండి అంటూ సంతోషంగా ఎదురు వెళ్ళింది. అప్పుడే లోనికి వస్తున్న భర్తకు విసుగు, కోపం ప్రస్ఫుటమయ్యాయి మధుస్వరంలో. ఏం, ఉద్యోగం మీద నీకే వచ్చినంత గర్వంలో ఉన్నావే? హేళనగా ఉన్న ఆ క్రోధస్వరానికి నివ్వెరిపోయి నిశ్చేష్టయే నిలబడింది రాణి. సినిమా నటనలు నా దగ్గర ప్రదర్శింపనొక్కర్లేదు, కానీ కాస్త కాఫీ పడే ముఖాన కటువుగా అని ముఖానికి దినపత్రిక అడ్డుపెట్టు కూర్చున్నాడు మధు. ఏమంత ఆగ్రహం? అంత సంతోషంగా వచ్చి ఇంతలో ఇలా మారిపోయారేమిటి? కాఫీ అందిస్తూ మెల్లని స్వరాన్ని ప్రశ్నించింది రాణి. అతడి నుండి సమాధానం లేదు. సినిమాకు వెళదాం, సిద్ధంగా ఉండమని చెప్పారు, మర్చిపోయారా? మృదువుగానే అడిగింది. అవునవును, మిమ్మల్ని సినిమాలకు షికార్లకు త్రిప్పే నౌకర్ల క్రింద, మీ షోకుల నిమిత్తం డబ్బు సంపాదించే యంత్రాంగాల కింద దిగజారిపోతున్నారు మగవాళ్ళు. ఆనాటికానాడు ఎంత హీనమైపోయింది మగవాడి గతి! అతడి ఆవేశ ధోరణికి, అర్ధ సందర్భాల కేకలకు మౌనంగా నిలబడిపోయింది రాణి. నవ్వుతూ వచ్చిన వాడివి అంతలోనే అలా మారిపోయేవేమిట్రా? ఇంతకు నేనేమన్నానని అంటూ కమలమ్మ ప్రవేశించింది. పోనీలేండి అత్తయ్య, ఎందుచేతన విసుగ్గా ఉన్నారు, మనం ఇంకా విసిగించటం దేనికి అంటూ మెల్లగా అక్కడి నుండి తప్పుకొని చూచింది రాణి. అంతలో భర్త మాటలు ఆశనిపాతంలో తగలడంతో వేస్తున్నడుగు వెనుకకు తీసుకుంది. రాత్రింబవళ్ళు చచ్చి చచ్చి నిద్రాహారాలు లేకుండా చదివి పాస్ అయితే అది నీ చలవా? చచ్చి చెడి ఉద్యోగం సంపాదించుకుంటే అది నీ అదృష్టమా? గొడ్డు చాకరీ చేసి ఆఫీసర్ అభిమానం సంపాదించి ప్రమోషన్ తెచ్చుకుంటే అది నీ మహిమ, అవునా? ఆ మాట నేను అన్నానా? హీనస్వరంతో ప్రశ్నించింది రాణి. అంటేనేం, అనిపిస్తేనేం చేత్కారం చేస్తూ నిష్క్రమించాడు. అత్తాకోడళ్లకు అవగతమైంది అతడి ఆగ్రహ కారణం. వాడు వట్టి అహంభావమ్మా, ఏమీ అనుకోకమ్మా రాణి అన్నది ఓదార్పుగా కమల, చిన్నబోయిన కోడలి వదనం చూస్తూ. పోనీ ఆయనకు కోపం వచ్చే మాటలు మీరు అనడం దేనికత్తయ్యా? ఆయన చెప్పినట్లు శ్రమపడ్డారేమో, ఫలితం కనిపిస్తున్నది, ఇందులో నాదేముంది అన్నది రాణి. కమలమ్మ ఏమీ మాట్లాడలేదు. ఆమెకు తెలుసు కోడలి మనసు. ఇల్లు చాలా బాగుంది అన్నది మద్రాసులో ఇల్లు కుదిరిన తర్వాత వచ్చిన రాణి. ఆ, మరి మన సెలక్షన్ ఏమనుకున్నావు? అద్దె కాస్త ఎక్కువే, పోతే పోయిందిలే అన్నాడు సగర్వంగా మధు. మర్నాడు ఆఫీసు నుండి ఉత్సాహంగా ఇల్లు చేరిన భర్తతో, చూడండి నేను ఎంత అందంగా అలంకరించానో ఇల్లంతాను. మీరు మహా మీ సెలక్షన్కే మురిసిపోయారు అన్నది రాణి. ఇంటి అలంకరణ అంతాను విశాల నేత్రాలతో తిలకించిన మధు వికసిత వదనార విందం అంతలోనే ముకుళించుకుపోయింది. స్వరంలో కర్కసత్వం నిండుకున్నది. తీరికగా ఇంట్లో తిని కూర్చుని మగవారి చెమటోడ్చి తెచ్చిన డబ్బును ఎన్ని విలాసాలకైనా ఉపయోగిస్తారు, మీకేం అనేశాడు దురుసుగా. ఆకాశాన అతి సంతోషంగా విహరిస్తున్న రాణి అంతరంగం అవమానంతో బాధతో కృంగిపోయింది. తాత్కాలికానంద ఉద్రేకంలో భర్త స్వభావాన్ని తనను తాను విస్మరించి అల్ప సంతోషంతో ప్రవర్తించినందుకు లోలోన బాధపడినా పైకి ఆ బాధ ప్రస్ఫుటం కానీయలేదు. చిరునవ్వుతో మృదు స్వరంతో ఇలా అన్నది. ఆ మాట నిజమే, వేరుగా చెప్పాలా? మీ లేనిదే నేనెవరిని? ఎందుకు అసలు? వృక్షాన్ని ఆశ్రయించిన లతలాగా స్త్రీ పురుషుని అండన ఆశ్రయిస్తుందని పెద్దలు అననే అన్నారు కదా. ఏడి పెన్నంపై చన్నీళ్లు చిలకరించినట్లయింది. తన మాటలను రాణికి తప్పక ఆగ్రహం కలిగి మరో మాట విసరడమో లేక మౌనంగా అక్కడి నుండి నిష్క్రమించడమో చేయగలదనుకున్న తన ఊహ తప్పిపోవటంతో అతి ఆశ్చర్యం చెందాడు మధు. వేడి వస్తువు చన్నీటిని భరించలేక తాత్కాలికంగా మండిపడినా క్రమంగా ఉపశమించి చల్లబడినట్లు తీపి మాటలు నేర్చావులే అని తాత్కాలికంగా అతడి అహంకార స్వభావం అనిపించినా
మాటకు మాట విసిరిన రాణి ఊర్మికి అతడి కోప స్వభావం క్రమక్రమంగా చల్లబడసాగింది. మంచి వలన ప్రయోజనకరమైన మార్పు సిద్ధించి తీరుతుంది. కోపిష్టి అయిన మధు రాణి ఊర్మిని చూసి రాను రాను ముగ్ధుడై చేరువయ్యాడు. కానీ అతడి మనసులో ఆడవారిపై అల్పభావం ఇంకా అలాగే ఉన్నది. ఉదయం 9 గంటలకు ఆఫీస్కు వెళ్లేందుకు తయారవుతూ రాణి అని పిలిచాడు మధు. పనిలో ఉన్న రాణి రావడానికి కొంత ఆలస్యమే అయ్యింది. నేను పిలిస్తే అంత నిర్లక్ష్యమా అని ఉరిమాడు. నిర్లక్ష్యమేముంది, చేస్తున్న పనిని ప్రక్కన పొదుపు పెట్టి రావాలి కదా అంది మెల్లని స్వరంతోనే. ఏమిటా చేస్తున్న ఘనకార్యం? అతడి గొంతులో అవహేళన. వంట పని. ఆమె నమ్రతతో చెప్పిన కొలది అతడి ఆగ్రహం అధికమైంది. అదేదో నేను పోయిన తర్వాత చూసుకోకూడదు, మాటిమాటికి నా చేత పెద్ద కేకలు పెట్టించకపోతే? మీ ఆఫీస్ కాగితాలు కాపీ తీయమన్నారు కదా, అందుకే వంట త్వరగా కానిస్తున్నాను. నెపం తన మీదకే తిరగడంతో మధుకు అసహనం పెరిగిపోయింది. అర్థమైంది నీ ప్రేలాపన. నీ ఆఫీస్ కాగితాలు కూడా వ్రాస్తున్నాను సుమా అని నాకు జ్ఞాపకం చేస్తున్నావా? ఏమి చేయకపోతే ఎందుకు? ఇంట్లో తిని కూర్చోడానికా? మాటలు విసిరేసి చకచకా నడిచిపోయాడు. మొన్న వ్రాసిన వాటిలో 2-3 తప్పులున్నాయి. ఇది వరకు ఒక తప్పైనా లేకుండా రాసేదానివి. జాగ్రత్తగా రాయి. సాయంత్రం నేను వచ్చేసరికి అయిపోవాలి ఆ వ్రాత పని. వీధి మెట్ల మీద నుండి హుకుం జారీ చేస్తూ వెళ్ళిపోయాడు. అతను పోయిన దిక్కే చూస్తూ రాణి నీరసంగా నిలబడిపోయింది. ఏమిటో ఈయన ధోరణి, ఎప్పుడేమంటారో ఎలా ఉంటారో తెలియదు కదా. నిస్సహాయంగా నిట్టూర్చింది. నీ దస్తూరి చాలా అందంగా ఉందే, మధు కాగితాలపై సంతకం చేస్తూ ప్రశంసాపూర్వకంగా అన్నాడు ఆఫీసర్. అది నాది కాదండి, సిగ్గుపడుతూ మంద్రస్వరంతో అన్నాడు మధు. ఎవరిది మరి? ఆశ్చర్యంగా అడిగాడు ఆఫీసరు. ఆఫీసులో పని పూర్తి కాని నాడు ఇంటికి తీసుకువెళ్తుంటాను కదండి, నసిగాడు మధు. ఓ, అయితే మీ శ్రీమతిదా అని ఆనందంతో అన్నాడు ఆఫీసరు. ఆమె నీకు ఇటువంటి సహాయాలు కూడా చేస్తుంటారా? ఎంత అదృష్టం. ఏం చదివారామె? స్కూల్ ఫైనలేలేండి, అంత ఎక్కువ చదువేమీ కాదు. పై ఉద్యోగి పొగట్టకు సహృదయతకు కలుగుతున్న సంతోషాతిరేకాన్ని పైకి ప్రదర్శితం కాకుండా నిగ్రహించుకోవటానికి వ్యర్థ ప్రయత్నాలు చేయసాగాడు మధు. అవునులే, చదువు ఎంతైతేనేం భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలనే జ్ఞానం ఉండాలి, కానీ అదృష్టవంతుడివి. మౌనంగా ఆ ప్రశంసలను అందుకుని తన సీట్లోకి తిరిగి వచ్చి కూర్చున్నాడు మధు. ఆఫీసర్ పొగడ్తలు అతడిలో అనేక ఆలోచనలు రేకెత్తించాయి. అడుగడుగున ప్రతి పనిలోనూ తనకు రాణి సహాయం ఉంటుంది. ఇంటి పనినంతనూ కాక తన పనిలో కూడా 3 వంతుల వరకు ఆమె చేసుకుపోతుంది. తనకు అవసరమైన కాగితాలు, ఉత్తరాలు వ్రాస్తుంది. పేపర్ చదివి వినిపిస్తుంది. ఇంటినంతను శుభ్రంగా ఉంచుతుంది. ఒకటేమిటి, తనకు ఏ వేళల్లో కావలసిన సౌకర్యం ఆయా వేళల్లో సిద్ధంగా లభించుతుంది. అయితే ఏమిటి అందులో విశేషం? ఆడవాళ్ల పనే అది కదా. ఎందరో ఆడవాళ్ళు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇంకా అటువంటప్పుడు రాణి గొప్ప ఏముంది? నేను సంపాదిస్తుంటే హాయిగా ఇంటి పట్టున కూర్చుని అనుభవించుతున్నది. ఇది అనాది నుండి ఎందరో స్త్రీలు చేస్తున్నది. దీనిలో ప్రత్యేకత ఏముంది? ఆ ఆఫీసర్ ఏదో అన్నాడు. దాని గురించి నాకింత ఆలోచనలేమిటి? ఆలోచనలో ఉన్న మధు లక్ష్మి పిలుపు విని అటు చూశాడు. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు. సాయంకాలం చిన్న పార్టీ ఉంది, రండి అన్నది సహ ఉద్యోగిని లక్ష్మి. మౌనంగా స్వీకరించాడు మధు ఆ ఆహ్వానాన్ని. అన్నట్టు రాత్రి ఆకాశవాణిలో మీ ప్రోగ్రాం విన్నామండి, చాలా బాగుంది మీ పాట అని అభినందించాడు. ప్రక్కనే ఉన్న రఘు. థ్యాంక్స్ అంటూ నవ్వింది లక్ష్మి. నిజానికి మీరు అభినందించవలసింది నన్ను కాదు, నా భర్త శేఖర్ని. నాకు అడుగడుగున ఆయన ప్రోత్సాహం, సహాయం ఉంటాయి. అందుకే సుఖంగా ఇటు ఆయనతో సమంగా ఉద్యోగం చేస్తూ అటు గాన కళాభివృద్ధి చేసుకుంటూ హాయిగా సంసారం చేస్తున్నాను. ఆర్థికంగా కానీ మరే విధంగా కానీ ఎటువంటి లోటు లేకుండా గడిచిపోతుంది అన్నది. ఏదో అంటారు కానీ మీ కృషి తెలివి లేనిదే. ఆయన ప్రోత్సాహం గురించి చెప్పండి. లేదండి, పొరబడుతున్నారు. అనుక్షణం వారి పనులలో నేను సాయం చేస్తాను. నా పనులలో ఆయన సహాయం, సహకారం, ప్రోత్సాహం ఉంటాయి. నా స్నేహితులు అనేక మంది. సంసారాలలాగా అల్పాధిక్య భావాలు, అపార్థాలు, అసంతృప్తులు మాకు లేవు. అందుకే నిర్విచారంగా, నిర్మలంగా ఉంటుంది మాకు. మా విద్యలలో, వృత్తులలో నిర్విచారమైన కృషి సల్పుతాం. ఫలితాలు ఫలవంతంగా ఉంటాయి. అందరూ సరదాగా కబుర్లలో మునిగి ఉండగా
ఆఫీసర్ కారు వచ్చి ఆగడంతో సహజ కుతూహలంతో అన్ని నేత్రాలు అటు దిగాయి ఆఫీసర్ కుటుంబాన్ని చూడాలనే ఆకాంక్షతో. కానీ అందరి ఆశ అడియాస అయింది. ఆఫీసర్ భార్యమణి రానేలేదు. అతడి పిల్లలు ముగ్గురు మాత్రం వచ్చారు. ఆమె గారు రాలేదేం అని లక్ష్మి అడిగిన దానికి ఆఫీసర్ ఏదో సాకు చెప్పారు. అతడి పిల్లలను చూసిన ఎవ్వరూ ఆశ్చర్యపడకుండా అసహ్యపడకుండా ఉండలేరు. కారు నుంచి దిగుతూనే వెకిలి నవ్వులతో ప్రవర్తనతో ఒకళ్ళనొకళ్ళు త్రోసుకుంటూ గిల్లుకుంటూ దిగారు. అదేమిటి మురికి గుడ్డలతో వెకిలిగా అలా ఉన్నారు ఆఫీసర్ పిల్లలు? అంతకంటే మరెవరైనా నయమే అన్నాడు మధు మెల్లగా ప్రక్కనే ఉన్న రఘుతో. అదంతా ఒక కథలే, నువ్వు కొత్తగా వచ్చావు, నీకు తెలియదు అనేశాడు రఘు తేలికగా. అతడితో కలిసి ఎక్కడికి రాదు, ఆవిడ దారి ఆవిడది. ఏమిటది కుతూహలంగా ప్రశ్నించాడు మధు. రఘు చెప్పసాగాడు. ఆయన భార్య బియ్యలే, ఆ అహంకారం టీవీ మినహా తెలివి ఏ కోసానా లేదా ఆవిడకు. ఈయన పాపం పగలంతా ఆఫీసులో పడి ఉంటాడు. ఆవిడ విలాసాలు విహారాలతో ఆమె నిశ్చింతగా తిరుగుతుంది. పిల్లలను పెంచడం తెలియదు, బుద్ధి నేర్చుకోవడం తెలియదు. అలా పిల్లలు వాళ్ళ మటుకు వాళ్ళు గాలికి ధూళికి పెరిగి అలా అందరి హేళనలకు గురి అవుతారు పాపం. చూస్తున్నావా వాళ్ళ వాలకాలు దుస్తులును. ఈయన జీతమంతా ఆవిడ చేతిలో పోస్తే ఆవిడకు అవసరాలకు ఖర్చు చేసుకోవడం రాదు. చుట్టూ అప్పులు అవహేళనలు. ఒక మాటలో చెప్పాలంటే తెలివిగా సంసారం చేయడం రాదు. ఫలితంగా అనేక అనర్థాలు అంటూ ముగించాడు రఘు. ఆఫీసర్ మాత్రం చాలా తెలివైన వారు, ఉదారులు అంటున్న మధు సానుభూతితో. అవునయ్యా, కానీ ఏం లాభం ఆ తెలివిని నిలువున నాశనం చేసేవాళ్ళు ఉన్నప్పుడు? అందుకే తెలివి ఉన్నప్పటికీ అది రాణింపు చేసే దోహదకారులు ఉండాలి. చూడు, ఒక జ్యోతి వెలుగుతుంటే ఆ జ్యోతి ప్రకాశాన్ని చూస్తూ మురుస్తారు. కానీ దాని గురించి లోతుగా ఆలోచిస్తే జ్యోతిర్మయ మెరుపులతో పరిసరాలు ప్రకాశవంతమవుతాయి. దశ దిశలా తన కాంతులను వెదజల్లే ఆ దీపశిఖను చూసి మురిసేవారు, ఆరాధించేవారు. ఆ వతి తైలానికి ఆధారభూతమై నిలిచి వాని భారాన్ని భరిస్తూ జ్ఞాతంగా పడి ఉండే ప్రముద ప్రాముఖ్యం ఎంతో గుర్తించగలవా? తనకు నిశ్చలమైన ఆధారపీఠం ఆ ప్రముద అనే సంగతి జ్యోతి అయినా గుర్తించగలదా? రఘు మాటలతో మధు అంతరంగంలో జ్ఞానోదయమైంది. 1000 జ్యోతులు వెలుగొందినట్లయింది. తల్లి కమలమ్మ మాటలను, స్నేహితుడు రఘు మాటలను పోల్చి చూసుకున్నాడు మధు. టెడు పని చేయటమే కాక తనకు పరీక్షలలో నోట్స్ వ్రాసి పెట్టడం, తనతో పాటు మేల్కొని నిద్రపోనీయకుండా హెచ్చరిస్తూ కాఫీ అందిస్తూ దగ్గరుండి చదివించడం, తాను ఉదయమే మేల్కొల్పి చదివింపు చేయటం, ప్రస్తుతం తన ఆఫీస్ పనులలో కూడా సాధ్యమైనంత తోడ్పడటం, తనకు అనుగుణంగా నడుచుకుంటూ తన సంపాదనను పొదుపుగా ఖర్చు చేసి ఆదా చేస్తూ తనకు ఎటువంటి విచారము కలగకుండా సుఖమయ జీవితం సాగించేందుకు తోడ్పడుతున్న భార్య రాణి ప్రాముఖ్యత ఎంతో గుర్తింపు కలిగింది. రఘు మాటలు నిజం. నిశ్చయంగా నిలబడి వెలుగొందడానికి జ్యోతికి తనను తైలాన్ని సహనంతో భరించి నిలబెట్టే ప్రముద అత్యవసరం. కొడిగట్టకుండా మధ్య మధ్య ఎగత్రోయటానికి చిన్న పుల్ల అవసరం. అవి అత్యల్పంగా కనిపించినా అవి లేనిదే జ్యోతి లేదు. భార్యాభర్తల నడుమ సంబంధం కూడా అంత బలిష్టమైనదే. అడుగడుగున చేదోడు వాదోడుగా ఉండే జీవిత భాగస్వామి లేనిదే వ్యక్తి విలువ రాణింపజాలదు. అజ్ఞాతంగా పడి ఉండే ఆ వ్యక్తి యొక్క అపారమైన విలువ ఎప్పుడో ఒకప్పుడు గుర్తింపబడక తప్పదు. పూర్తిగా అహంకార దూరమైన మనసుతో ఇల్లు చేరిన అతడు భార్య రాణితో అనుదినంలాగా దుమదమలాడుతూ ప్రవర్తించలేదు. రాణి, ఇంతకాలం నిన్ను నొప్పించినందుకు మన్నించు. ఇక ఎన్నడూ నీకు కష్టం కలగనీయను. నా జీవన జ్యోతికి నీవే ప్రాణం అని అకారణంగా వలకబోస్తున్న భర్త అసాధారణానురాగానికి సంతోషాతిరేకంతో మాట్లాడలేకపోయింది రాణి. ప్రతి పని ఫలితము తన ప్రయోజకత్వంగానే గుర్తింపబడాలంటూ అందుకు భిన్నంగా ప్రవర్తించిన వారిని ఎటువంటి మాటలతోనైనా అవమానించటానికి వెనుకాడిన అతడు ఇంత త్వరలో ఇలా మారగలడని ఆమె ఎన్నడూ అనుకోలేదు. అయిపోయిందండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.